హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. రెస్టారెంట్ మోడల్లో ఇదైతే మనకి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. చపాతీకి కానీ లేదా పుల్కాకి కానీ బటర్ నాన్కి కానీ దేనికైనా సరే మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ సింబల్ని కూడా కొట్టేసేయండి. దాని ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ముందుగా అయితే మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఎండుమిర్చి, బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర, అలానే పట్టా మొగ్గ, ఒక ఇలాచీ కూడా వేసేసుకొని ఒక 5 to 6 మిరియాలు అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, మనకి గ్రేవీ ఎంత కావాలో మనం టమోటా ఆనియన్స్ అంత ఎక్కువ వేసుకోవాలన్నమాట. గ్రేవీ కొంచెం చాలు అనుకున్నప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టమోటాలు కూడా యాడ్ చేసేసుకొని ఒక 70% అయితే ఇవి బాగా కుక్ అవ్వాలి. చూసారు కదా, ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మనకి వీటి వల్లే గ్రేవీ వస్తుంది. ఆ తర్వాత ఒక 10 జీడిపప్పులు అయితే ముందుగా వాటర్లో నానబెట్టుకొని మిక్సీకి పట్టుకునేటప్పుడు ఇందులో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి. గ్రేవీ అంతా బాగా వచ్చేలా. చూసారు కదా, చాలా మెత్తగా పట్టేసుకున్నాం మిక్సీకి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక 3 to 4 స్పూన్స్ అయితే. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా 1 by 1 వేసేసుకొని అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, నిదానంగా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వేయించుకుంటూ ఉండాలి. కొంతమంది అయితే డైరెక్ట్గా కూడా వేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు. బట్ ఇలా అయితే ఫ్రై అయితే చాలా బాగుంటుంది పన్నీరు. కొంతమంది అలా ఇష్టపడతారు, కొంతమంది ఇలా ఇష్టపడతారు. నేనైతే ఎప్పుడు ఫ్రై చేసే వేస్తాను ఆయిల్లో. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా వేసేసుకోవాలి. గ్రేవీని ప్యాన్లో వేసేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలానే కొంచెం కారం, కస్తూరి మేతి, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మిక్స్ చేసి ఒక 10 minutes అలానే ఉంచాలి మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత ఫైనల్గా ఒక స్పూన్ గీ యాడ్ చేసేసుకొని తినేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో ఇంట్లోనే అలానే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. ఇది మనకి చపాతీ అలానే రోటీలో కానీ బటర్ నాన్లో కానీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో వాచ్ చేసినందుకు. ఎప్పుడు తినే రొటీన్గా ఉండే కర్రీస్ కాకుండా ఇలా పన్నీర్తో అలానే మష్రూమ్తో కనుక ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మష్రూమ్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను పోస్ట్ చేస్తాను. అలానే ఆలూ కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో వాచ్ చేసినందుకు. చూసారు కదా, చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అసలుకి.